అధికార పార్టీకి చెందిన నేతల పేరుతో సైబర్ కేటుగాళ్లు పంజా విసురుతున్నారు. ఇలాంటి సైబర్ మోసగాళ్ల బారిన పడి 80,000 పోగొట్టుకున్నట్లు విశాఖకు చెందిన ఉమామహేశ్వరరావు వాపోతున్నారు. సైబర్ పోలీసులను ఆశ్రయించారు. విశాఖలో జరిగిన మోసంపై మా ప్రతినిధి ఉషారాణి ముఖాముఖి. సైబర్ కేటుగాళ్లు రోజుకొక కొత్త మోసంతో అమాయక ప్రజలను దోచేస్తున్నారు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా వాట్సాప్ ఖాతాతో వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడించి తమ పని సులువుగా చేసేస్తామని చెప్పి అమాయకుడి దగ్గర 80,000 కాజేశారు. అసలు ఆ మోసం ఏంటి, ఎలా ఆ మోసం బారిన పడ్డారు అనే విషయాలు విశాఖ రేసవాలపాలెంకి చెందిన శ్రీనివాస్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. ఎలా ఈ మోసం మీకు ఎదురైందంటే మీరు ఎలా పడ్డారు ఈ వలలో? నేను ఈ నెల 4వ తారీఖుని ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశాను మేడం. సీతంపేట రాజేంద్ర నగర్లో ఒక ఓపెన్ స్పేస్ ఉంది. అది మా పూర్వీకులు లేఅవుట్ వేసి పార్క్ కింద వదిలారు. దానికి ఆనుకొని నాది కొంత ల్యాండ్ ఉంది మేడం. దానికి పర్మిషన్ కానీ ఏది ఇవ్వట్లే. అయితే మొన్న 4వ తారీఖు నేను ఏం చేశానంటే మన లోకేష్ గారికి, సీఎం గారికి, టీడీపీ కొంతమంది ఖాతాలకి నేను పోస్ట్ చేశాను. దీన్ని క్యాచ్ చేసిన ఒక వ్యక్తి వాట్సాప్ కాల్ చేశాడండి 7వ తారీఖుని. దేవినేని ఉమా అని వాట్సాప్లో డీపీ ఆయన పేరు వచ్చింది. ఆయన వాయిస్తోనే ఫోన్ చేసి, ఏంటమ్మా ఏదో తప్పుగా పోస్ట్ చేసావంట, నీ మీద లోకేష్ బాబు సీరియస్గా ఉన్నారని కొద్దిగా బెదిరించినట్టు మాట్లాడారని. మాట్లాడితే నేను చెప్పడం జరిగింది, లేదండి నేను పబ్లిక్ పర్పస్ కోసం పోస్ట్ చేశాను తప్ప ఇదేం కాదు అని నా సమస్య మొత్తం చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే నువ్వు లోకల్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారితో మాట్లాడావా అని అంటే, లేదు సార్ అంటే, వెంటనే విష్ణుకుమార్ రాజు గారి నెంబరు నాకు వాట్సాప్ ద్వారా పెట్టానండి. విష్ణుకుమార్ రాజుది మన పల్లాసీన్ గారి నెంబర్లో పెట్టి నేను లైన్లో ఉంటాను వాళ్ళతో నువ్వు మాట్లాడని చెప్పి మాట్లాడిపించాడు. అయితే ఎమ్మెల్యే గారు ఫోన్ లిఫ్ట్ చేసి నేను బిజీగా ఉన్నానని ఆయన విష్ణుకుమార్ రాజు గారు ఫోన్ పెట్టేశారు. పల్లా శ్రీనివాస్ గారు అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయితే ఆయన ఏమన్నాడంటే, ఈరోజు సండే కదమ్మా, నేను వీళ్ళతో ఫాలోఅప్ చేసి మళ్ళీ నేను నీకు ఫోన్ చేస్తానని చెప్పి మళ్ళీ ఒక గంట తర్వాత ఎమ్మెల్యే గారితో చాట్ చేసినవి, మన జీవీఎంసీ కమిషనర్తో చాట్ చేసినవి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టాడండి. పెట్టి, అమ్మ విష్ణుకుమార్ రాజు నీ మీద కోపంగా ఉన్నారు అని చెప్పి నన్ను కొద్దిగా బెదిరించడం అంటే భయపెట్టినట్టు చేసి, లేదు నేను కమిషనర్తో నీ విషయం మాట్లాడాను, పార్క్ ఏముంది మా గవర్నమెంట్ చేతిలో పని కాబట్టి అది డెవలప్ చేస్తారు, నీ ల్యాండ్కి ఏ పర్మిషన్ కావాలో నువ్వు కమిషనర్ని వెళ్ళి కలు అని చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత నేను ఇంటికి వచ్చాను. అంటే ఇక్కడే ఉన్నప్పుడే మళ్ళీ ఒక వీడియో కాల్ వచ్చింది. ఒక వీడియో కాల్ చేసి స్వయంగా దేవినేని ఉమా గారు కూర్చొని ఆయన ఛాంబర్ నుంచి మాట్లాడినట్టు వీడియో కాల్ మాట్లాడారు. ప్లస్ చుట్టుపక్కల వాళ్ళ పిఏలు వాళ్ళందరూ ఏదో అడావడిగా చుట్టూ తిరిగినట్టు కనిపించింది. అసలు అది మోసం అని కూడా నేను గ్రహించలేకపోయాను. వెంటనే నేను నమ్మాను. అయితే మళ్ళీ తర్వాత నువ్వు 3:30కి బంగ్లాకి వెళ్ళి జీవీఎంసీ కమిషనర్ని కలమ్మా, కాకపోతే ఏంటంటే ఫార్మాలిటీ అనేది ఇస్తానని చెప్పు, ఆయన నమ్మబలకు, ఆయన ఒక 80,000 ముందు నువ్వు ట్రాన్స్ఫర్ చెయ్యు, ఆయన వేరే అకౌంట్ నెంబర్ పంపిస్తారని చెప్పి ఒక రాథోడ్ సంతోష్ అని చెప్పి ఒక స్కానర్ ఒకటి పంపించారండి. పంపిస్తే నేను నమ్మి ఇప్పుడు 16 సంవత్సరాల బట్టి తిరుగుతున్నాను నా పని మీద, ప్రాబ్లం నాకు సమస్య పరిష్కారం అవుతుందని నమ్మి డబ్బులు కూడా పంపించడం జరిగింది. తర్వాత మేము 3:30కి బంగ్లాకి వెళ్తే కలలేదు. మళ్ళీ నైట్ 7:30కి బంగ్లాకి వెళ్ళమన్నారండి. 7:30కి బంగ్లాకి వెళ్తే ఆయన నుంచి ఫోన్ ఏం రాలేదు. కమిషనర్ లేడంటమ్మా, ఒక్కసారి లైన్లో ఉండు, నేను కారులో ఉన్నాను, అన్న ఫోన్ చేస్తున్నారని చెప్పి స్వయంగా సీఎం మాట్లాడినట్టు మాట్లాడిచ్చారండి. వెంటనే మళ్ళీ నార్మల్ వాట్సాప్ కాల్ చేశారు సార్. ఆ వాట్సాప్ కాల్లోనూ కూడా డీపీ దేవినేని ఉమా గారు ఇలాగా నమ్మించి ఫోన్ చేశారు మేడం. చేసి నువ్వు మార్నింగ్ వెళ్ళమ్మా, మండే గ్రీవెన్స్ ఉంటుంది, నీకు మార్నింగ్ 8 గంటలకి పిఎస్ రాజగోపాల్ ఫోన్ చేస్తాడు, 24 అవర్స్లో నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, నువ్వు ఈవినింగ్ ఫ్యామిలీతో పాటు కలిసి టీడీపీ ఆఫీస్కి రావాలి, వచ్చి నువ్వు మళ్ళీ పోస్ట్ పెట్టాలి, నీ సమస్య పరిష్కారం అయిందని చెప్పి చెప్పడం జరిగిందని నేను నమ్మాను. ఆ మరుసటి రోజు నేను దగ్గర సుమారు 4 వరకు వెయిట్ చేశాను. వెయిట్ చేస్తే సడన్గా 4:30కి ఆ డిస్ప్లే మీద ఉన్న దేవినేని ఫోటో కానీ వాడు నాతో పెట్టిన చాట్ మొత్తం డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోగానే నాకు అర్థమైంది నేను మోసపోయిందని తెలుసుకొని వెంటనే నేను సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దగ్గరగా జూమ్ చేసి మరి సీఎం గారిది చూపించారు, అప్పుడైనా మీకు డౌట్ రాలేదా? సెల్ టు సెల్ చేస్తున్నాను అని చెప్పాడు మేడం. నా సెల్ నుండి నేను వీడియో చేస్తున్నానని తెలివిగా ముందుగా చెప్పాడు. అది కూడా నేను గ్రహించలేదు.
లేదు. కాకపోతే ఏంటంటే నేను నా ప్రాబ్లం గత 16 సంవత్సరాలు బట్టి మన రాజకీయ నాయకులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు తిరుగుతున్నాను. ప్రాబ్లం ఏమో నేను చేసిన పోస్ట్ వల్ల ఆ సమస్య లోకేష్ వరకు వెళ్ళిందేమో, నా సమస్య పరిష్కారం అవుతుందని ఒక చిన్న ఆశతోని 80,000 పెద్ద ఎక్కువ కాదు అని నేను చేశాను. నేను ప్రభుత్వానికి ఒక్కటే విన్నవించుకుంటున్నాను, నాలాగా ఇంకెవరు మోసపోకుండా తక్షణమే వెంటనే దీని మీద చర్య తీసుకొని, అంతేకాకుండా జీవీఎంసీ అధికారులతోనే ఆ సీతంపేటలో ఉన్న రాజేంద్ర నగర్ పార్కు అంత విలువైన 30 కోట్లు విలువ చేసే భూమిని కూడా పార్క్ కింద అభివృద్ధి చేయాలని నా సమస్య. మా భూమికి మాకు ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వడానికి ఈ జీవీఎంసీ అధికారులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాకు న్యాయం చేయండి. ఇంకా నాలాగా ఎవరు మోసపోకుండా సైబర్ క్రైమ్తోనే ఈ తక్షణమే ఆ నేరగాల్ని పట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. కెమెరా పర్సన్ నరేష్తో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.